ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈ యొక్క సమయంలో నూతనమైనటువంటి వాగ్దానముతో, బలమైన వాత్సల్యముతో మనకు ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేయుచున్నారు. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుతును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క వాక్యమును బట్టి మనము చూసుకున్నట్లయితే, మనము దినదినము కూడా దేవునికి మొరపెట్టాలి. ఏ విషయమైనా మనకు ఏ అవసరత ఉన్నా కానీ ప్రభు అయిన క్రీస్తు వారిని మనము అడగాలి, మొరపెట్టాలి. అప్పుడు మొరపెట్టినప్పుడే మనము గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, కొందరేమనుకుంటారంటే ప్రభు అయిన క్రీస్తు వారు మన రక్షకుడే, మన దేవుడే, కానీ నేను ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, నేను దేవుని అడగవలసిన అవసరం లేదు, నేను దేవునికి మొరపెట్టవలసిన అవసరం లేదని కొందరు మేము క్రీస్తుని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ప్రార్థించరు, దేవునికి మొరపెట్టరు. నీవు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడే కదా నీ జీవితంలోని నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను దేవుడు బయలుపరుస్తాడు, గూఢమైన సంగతులను దేవుడు తెలియపరుస్తాడు. ప్రార్థించలే అవసరము లేదని నీవు అనుకుంటే ఎలా? నీవు వాక్యము తెలిసిన వ్యక్తివైతే, దేవునితో సహవాసం ఉన్న వ్యక్తివైతే దేవునికి ప్రతి విషయమై మొరపెడతావు. అది చిన్న విషయమైన అవనివ్వండి, పెద్ద విషయమైన అవనివ్వండి, అది మరణమైన అవనివ్వండి. మనము చూస్తూ ఉన్నాము కొందరు దైవజనులను, విశ్వాసులను, పరిశుద్ధులను వారి చావు ఎప్పుడు వస్తుందో ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. ప్రభువు వారిని దర్శించి జరగబోవు సంగతులను వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. వారేమీ ప్రార్థన చేయకుండా ఊరకనే ఉండలేదు, దేవునికి మొరపెట్టకుండా ఊరకనే ఉండలేదు. వారి దినదినము కూడా ప్రతి విషయమై దేవునికి మొరపెట్టుచున్నారు. కాబట్టి మనము గ్రహించలేని గొప్ప సంగతులను వారికి తెలియపరుస్తున్నారు, గూఢమైన సంగతులను వారికి దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయమై కూడా దేవునికి మొరపెట్టాలి. ఉదాహరణగా పాల్ యంగ్ చో గారు, ఇంటర్నేషనల్ దైవ సేవకులు. ఆయన సేవకు వచ్చిన కొత్తలో అప్పట్లో సైకిల్ ఉంటే ఐశ్వర్యవంతుల కింద, ధనవంతుల కింద లెక్క అన్నమాట. ఆ రోజుల్లో ఆయన ప్రభువు అయిన క్రీస్తు వారిని, ప్రభువా నేను సేవ చేయుటకు నడిచి వెళ్ళలేకపోతున్నాను, నాకు సైకిల్ కావాలని ప్రభు అయిన క్రీస్తు వారిని అడిగారట. అలా అడుగుతూనే ఉంటుంటే ప్రభు అయిన క్రీస్తు వారు ఇవ్వలేదు. ఆ పాల్ యంగ్ చో గారికి సైకిల్ ఇవ్వల. ప్రభువా ఎందుకని ఇవ్వలేదని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు సమాధానం చెప్పుచున్నారు. నా కుమారుడా, నీవు నన్ను సైకిల్ కావాలని అడిగావు, కానీ నీకు హీరో సైకిల్ కావాలా, అట్లస్ సైకిల్ కావాలా, ఇంకా వేరే కంపెనీ సైకిల్ కావాలని నన్ను అడగలేదు, కాబట్టి నేను ఇవ్వలా అని ప్రభు అయిన క్రీస్తు వారు సమాధానం చెప్పారంట. కాబట్టి దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రతి విషయమై దేవుణ్ణి అడగాలి మనం. అది చిన్న విషయమైనా సరే
మనకి రూపాయి అవసరము, ఆ రూపాయి ఎవరో ఒకళ్ళు ఇస్తారులే అని మనము నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు అయిన క్రీస్తు వారిని అడగాలి. మనము అడిగినది కొంచెమే అయినా దేవుడు నూరంతలుగా ఇచ్చే దేవుడు. మనము అడగాలి కదా. మనము అడిగితే ఏదైనా ఇచ్చే దేవుడు. అది పరిశుద్ధమైనదై ఉండాలి. నీ కోరిక దేవునికి అనుకూలమై ఉండాలి. అలాగునే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకి వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగును గాక. కాబట్టి మనము క్రీస్తుని ఎరిగి ఉన్నాము కదా అని చెప్పేసి ప్రార్థన చేయకుండా ఉండకూడదు. కొందరైతే ఆయన అవసరతలు మాకు తెలుసు, మన అవసరతలు ఆయనకు తెలుసు కదా, మన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కదా అని నిర్లక్ష్యం చేస్తారు. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు మనం చదివిన వాక్యములు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, నాకు మొరపెట్టుము, నాకు మొరగబెట్టుము, నీవు వెతకాలి, నీవు తట్టాలి. కాబట్టి దేవుణ్ణి అడిగి వదిలేయకూడదు. దానికోసం ప్రార్థించాలి, సాధించాలి. యాకోబు, ప్రభువా నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదలనని దేవుని వెళ్ళనీయలేదు. ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ విధంగా మన ప్రార్థన జీవితం ఉండాలి. మనము దేవుని అడగాలి ప్రతి విషయమై. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రతి విషయమై దేవుణ్ణి మనం అడిగి పొందుకునే వారిగా ఉండాలని ప్రభునామములో మిమ్మలను వేడుకొనుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.